अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ యామునాచార్యుల వారితో పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి ఈ స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 37 శ్లోకాలను సేవించినటువంటి వారమయ్యాం. క్రిందటి శ్లోకంలో విరాట్ యొక్క వైభవాన్ని మనకి అనుగ్రహిస్తూ ఆవిడ కోసమే పరమాత్మకి ఆవిడ పట్ల ఉండేటటువంటి వ్యామోహాన్ని, ఆవిడ యొక్క వైభవాన్ని మనకి క్రిందటి శ్లోకంలో తెలియచేశారు. చకర్ధయస్య భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూః జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం యదర్థమంబోధిర్అమంధ్యబంధి చ. స్వామి, చకర్ధయస్య భవనం భుజాంతరం, నీ భుజాంతరములో ఉన్నటువంటి వక్షస్థలాన్ని యస్యా చకర్త, ఎవరికి భవనంగా చేసి ఇచ్చావో అంటే లక్ష్మీదేవి పరమాత్మ యొక్క వక్షస్థలంలో నిత్య నివాసినిగా వేయించేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, తవ ప్రియం ధామ యదీయ జన్మభూః, ఆవిడ యొక్క జన్మభూహు జన్మస్థలమైనటువంటి తిరుపార్కడలుని ప్రియం తవ ప్రియం ధామ, నీకు ప్రియమైనటువంటి ధామంగా చేసుకొని అక్కడ వేయించేసి ఉన్నావు. జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం, ఈ జగత్తంతా కూడా ఎవరి కటాక్షముల నేత్రముల యొక్క అపాంగ సంశ్రయం, ఎవరి యొక్క నేత్రముల యొక్క కటాక్షంతో జగత్తంతా కూడా నిలిచి ఉంటుందో, జగత్తంతా కూడా ఎవరిని ఆశ్రయించి జగత్ సమృద్ధిగా ఉంటుందో అలాంటి ఆవిడ యొక్క వైభవం. యథార్థం అంబోధి అమంధ్య బంధిచ, ఆవిడ కోసం యథార్థం, ఆవిడ కోసం అంబోధి సముద్రాన్ని, అమంధి అబంధిచ, దాన్ని సముద్రాన్ని మధించావు, సముద్రాన్ని బంధించావు కూడా. ఇదంతా కూడా ఆవిడ మీద ఉండేటటువంటి వ్యామోహంతో ఈ పనులన్నీ చేస్తున్నావు స్వామి అని విరాటి వైభవానంతటినీ కూడా 37వ శ్లోకంలో మనకు అనుగ్రహించారు. ఇక 38వ శ్లోకంలో ఇంకా విరాటి వైభవాన్ని మనకు తెలియచేస్తూ ఆవిడ యొక్క భోగ్యతను, ఆవిడ పరమాత్మకే చెంది ఉండేటటువంటి అనన్యార్హత్వాన్ని ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్వవైశ్వరూప్యేణ ఇత్యాది ఇదిల్ విరాటినుడయ నిరతిశయ భోగ్యతయ్యం. ఈ శ్లోకంలో విరాటి యొక్క అంతులేనటువంటి భోగ్యతనంతటినీ కూడా తెలియచేస్తున్నారు. పరమాత్మ ఎంత అనుభవించినా కూడా ఇంకా నవనూతనంగా ఉండేటటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ విరాటి. ఆవిడ యొక్క భోగ్యత అనంతమైనది. పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు ఎలా అయితే అనంతములైనటువంటివో, పరమాత్మ యొక్క స్వరూపం ఎలా అయితే అవధిలేని అనంతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారో పరమాత్మ, అలా విరాటి యొక్క భోగ్యత కూడా అవధి లేనటువంటిది, అంతులేనటువంటిది, అపరిచ్ఛిన్నమైనటువంటి ఇంతటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ అని చెప్పలేనటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ. உனக்கேற்கும் கோமலர்பாவை என்கிறபடியே அவனுக்கேயா இருக்கிறார் விருப்பையும் అనుభవిక్కిరార్. ఉనక్కేర్కుం కోమలర్ పావై. ఆళ్వార్లు
మంగళాశాసనం చేసినట్టుగా స్వామి నీకు అనురూపమై ఉండి అందమైనటువంటి తామర పువ్వులో నివసించేటటువంటి కోమలర్ పావై, అందమైనటువంటి తామర పువ్వులో నివసించేటటువంటి ఆ లక్ష్మీదేవి నీకే అనురూపంగా నిన్నే అనుసరిస్తూ నీకే అనురూపంగా నీ చేతనే అనుభవించేటట్టుగా ఉండేటటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు కూడా అనుగ్రహించినటువంటి విధంగా అవనొక్కేయా ఇరుక్కిరా ఆయనకే తగి ఉండేటటువంటి స్థితిని ఇరుప్పయ్యం స్థితిని చూసి తెలుసుకొని అనుభవిస్తున్నారు ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు. అంటే పిరాట్టిలో ఉండేటటువంటి భోగ్యతను, పిరాట్టి పరమాత్మకే చెంది ఉండేటటువంటి స్థితిని కూడా తలుచుకొని దాన్ని అనుభవిస్తూ దానికి మంగళాశాసనం చేస్తున్నారు ఆళ్వందారులు ఈ శ్లోకంలో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరో ఒకరు లక్ష్మీశరం గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. స్వవైశ్వ్యరూప్యేణ, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్వవైశ్వ్యరూప్యేణ సదా అనుభూతయాపి అపూర్వవత్ విస్మయం ఆదదానయా గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవోచితయా తవ శ్రియా స్వవైశ్వ్యరూప్యేణ సదానుభూతయాపి అపూర్వవత్ విస్మయమాదధానయా గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవోచితయా తవ శ్రియా. ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఎలాంటి వైభవం, ఎలాంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ అంటే స్వామి నీ యొక్క తన యొక్క వైశ్వ్యరూపేణ విశ్వరూపముతో, వైశ్వ్యరూపం అంటే గొప్పదైనటువంటి విశ్వరూపంతో సదా అనుభూతయాపి ఎల్లప్పుడూ అనుభవించినప్పటికీ కూడా, అనుభవింపబడినదైనప్పటికీ కూడా అపూర్వవత్ ఎప్పటికప్పుడు క్రొత్త దానిలా ఉండేటటువంటి విస్మయ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఆదధానయ కలిగించేటటువంటి భోగ్యత కలిగినటువంటిది. అంటే పరమాత్మ మామూలుగా ఉండి పిరాటి వైభవం అనుభవించడం కాదు, తాను విశ్వరూపాన్ని ధరించి ఆనాడు అర్జునుడికి ఎలా అయితే ఎన్నో శరీరాలు కలిగి ఎన్నో శరీరాలు ఎన్నో పుచ్చుకొని పరమాత్మ తన విశ్వరూపాన్నంతటినీ కూడా అర్జునుడికి చూపించినటువంటి విధంగా ఆయన విశ్వరూపాన్ని ధరించి ఆ తల్లి యొక్క సదా ఎల్లప్పుడూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఆ పిరాటి యొక్క భోగ్యతను అనుభవించినప్పటికీ కూడా అనుభూతయాపి అనుభవించినప్పటికీ కూడా అపూర్వవత్ విస్మయం ఆదధానయ నిత్యం కూడా కొత్త ఎప్పుడూ కూడా క్రొత్త దాని వలె ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటిగా ఉంటుంది ఆవిడ యొక్క భోగ్యత అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా పరమాత్మకి ఆనందాన్ని కలగచేస్తుంది పిరాటి అంటే గుణేన రూపేణ విలాసచేష్టితై ఆవిడ యొక్క అపూర్వమైనటువంటి గుణముల చేత, ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆవిడ యొక్క అపూర్వమైనటువంటి రూప సౌందర్యము చేత, లావణ్య సౌందర్యాదుల చేత, విలాసచేష్టితై విలాసముల చేతను, విలాసమైనటువంటి చేష్టితముల చేతను సదా తవైవ ఉచితాయ సదా ఎప్పుడూ కూడా
తవైవ నీకే ఉచితయా తగి ఉండేటటువంటి తవ శ్రియా నీ యొక్క లక్ష్మీదేవి, నీ యొక్క సంపదతో కూడి, నీ యొక్క సంపద నీ యొక్క లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాత్మ ఎంత అనుభవించినా కూడా కొత్తగా ఉండేటటువంటి, నిత్యము కొత్తగా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ. ఆ భోగ్యతతో పరమాత్మకి ఎలా ఆనందాన్ని కలగచేస్తుంది అంటే తన గుణముల చేత, తన రూపము చేత, తన విలాస చేష్టితముల చేత ఎల్లప్పుడూ కూడా పరమాత్మకే ఉచితయా తగి ఉండేటటువంటి ఆవిడ. అలాంటి తవశ్రియ నీ యొక్క లక్ష్మీదేవి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ పిరాటిలో ఉండేటటువంటి భోగ్యతను, ఆవిడలో ఉన్నటువంటి అనన్యార్హము పరమాత్మకే చెంది ఉండే తవైవ ఉచితయ అనడం ద్వారా, తవశ్రియ అనడం ద్వారా ఆయనకే చెందినటువంటి ఆవిడ అని అనన్యార్హత్వాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. స్వవైశ్వరూపేణ సదానుభూతయాపి సర్వశక్తియాన దేవర్. పెరుమాళ్ళు ఎలాంటి వారు అంటే సర్వశక్తియాన దేవర్, గొప్ప అవధి లేనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ కూడా సర్వ విగ్రహత్తాలు అనేక రూపాలు ధరించినప్పటికీ సర్వకాలం అన్ని కాలాలలో, కాలమే కాలస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ అన్ని కాలాలలో, సర్వకాలము సర్వ ప్రకారత్తాలు అన్ని రీతులలో కూడా అనుభవియా నిన్రాలు అనుభవించినప్పటికీ కూడా పిరాట్యనుడయ భోగ్యత్తై పరిచ్ఛేదిక్కపోగాదు. పిరాటి యొక్క భోగ్యత ఇంతటిది అని పరమాత్మ కూడా చెప్పలేనటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ. ఎలాంటి పరమాత్మ? సర్వశక్తి సమర్థుడైనటువంటి పరమాత్మ, సర్వము తెలిసినటువంటి పరమాత్మ, సర్వ విగ్రహత్తాలు అనేక రూపాలు ధరించినటువంటి పరమాత్మ, సర్వకాలం అలా అనేక రూపాలు ధరించి అన్ని కాలాలలోనూ అన్ని విధములుగా ఆవిడ భోగ్యతను అనుభవించినప్పటికీ కూడా పిరాట్యనుడయ భోగ్యత్తయే పరిచ్ఛేదిక్కపోగాదు. పిరాటి యొక్క వైభవం ఇంతటిది అని సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి సర్వేశ్వరుడు కూడా చెప్పలేడు. అంత భోగ్యత కలిగినటువంటి ఆవిడ. సౌభర్యా పోలే అనేక విగ్రహత్తై పరిగ్రహత్తాలు ముడియాదు. సౌభరి అనేటువంటి ఒక మహర్షి అనేక భార్యలను వివాహమాడినటువంటి సందర్భంలో ఆ అనేక మంది భార్యలతోటి సంసారం చేయడానికి, ఆనందాన్ని అనుభవించడానికి అనేక రూపాలు, తానొక్కడైనప్పటికీ అనేక రూపాలు ధరించి ఒక్కొక్క భార్యతోటి ఒక్కొక్క తన సంసారాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సౌభరిలాగా స్వామి నువ్వు అనేక రూపాలు ధరించినప్పటికీ కూడా పిరాటి వైభవం ఇంతటిది అని నువ్వు చెప్పలేవు. అది స్వవైశ్వరూపేణ నీ విశ్వరూపంతో, నువ్వు నీ విశ్వరూపంతో పిరాటి యొక్క భోగ్యతను అనుభవించినా కూడా నువ్వు ఆవిడ భోగ్యత ఇంతటిది అని పరిచ్ఛేదించడానికి అలవు కానటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ. పరమాత్మ చేత కూడా ఈవిడ వైభవం ఇంతటి, ఈవిడ భోగ్యత ఇంతటిది అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ. అపూర్వవద్ విస్మయం ఆదధానయా నిత్యాపూర్వం బోలే ఆశ్చర్యావహమాయిరుక్కుం. నిత్యాపూర్వం బోలే, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేటటువంటి స్వభావం వల్ల నిత్య అపూర్వం బోలే, నిత్యము అపూర్వంగా, ఎప్పుడు ఒకసారి చూస్తే ఒకసారి అనుభవిస్తే మళ్ళీ ఇంకొకసారి అనుభవించడానికి చూస్తుంటే అప్పుడు కొత్తగా ఉండేటటువంటి గొప్ప, ఎప్పుడు అపూర్వంగా ఉండేటటువంటి స్వభావం వల్ల ఆశ్చర్యావహమాయిరుక్కుం నిత్యము ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ. పెరుమాళ్ళని ఒకసారి పురప్పాడులో ఒకసారి వేయించేస్తే, ఒకసారి మనం పెరుమాళ్ళని ఒక తిరుక్కోలంలో సేవించిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట అదే పెరుమాళ్ళు మళ్ళీ పురప్పాడుకు వేయించేసినప్పుడు అయ్యో పొద్దున చూసినట్టుగా లేదే పెరుమాళ్ళు, ఇప్పుడు ఎంత భోగ్యంగా ఉన్నారో అని మన మనసుకి ఎలా అయితే నిత్యము పెరుమాళ్ళ విషయంలో ఆ ఆశ్చర్యము, నిత్య అపూర్వత్వము తోటి పెరుమాళ్ళ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అనుభవాన్ని మనకి కలగచేస్తూ ఉంటారు. విరాట్టి కూడా పెరుమాళ్ళకి అలా నిత్యము క్రొత్తదనంతో భోగ్యతను కలగచేసేటటువంటి ఆవిడ. స ఏకదా భవతి ద్విధా భవతి
என்று நித்திய சூரிகள் தன் திறத்தில் படுவதெல்லாம் பிராட்டியை குறித்து తాన్ పడువదెంగై అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. నిత్య సూరులు పరమపదం అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషులు, అక్కడికి చేరినటువంటి ముక్త పురుషులు, అక్కడే ఉండేటటువంటి నిత్య సూరులందరూ కూడా పరమపదనాథుణ్ణి సేవించేటటువంటి విషయంలో స ఏకదా భవతి, త్రివిధా భవతి, పంచధా, సప్తధా, నవధాశ్చైవ, పునశ్చైకాదశః స్మృతః, శతంశ్చ దశచైకం చ సహస్రాణి చ వింశతిః అన్నట్టుగా ఆ ముక్త పురుషుడు ఏకధా భవతి ఒక్కడుగాను, ద్విధా భవతి తానే ఇద్దరుగాను, త్రివిధా భవతి తానే ముగ్గురుగాను, పంచదా తానే ఐదుగురుగాను, అలా సహస్రదా కొన్ని వేల మందిగా ఆ నిత్య ముక్త పురుషుడు పరమపదనాథుడి యొక్క భోగ్యతను అనుభవించడానికి, ఆయన యొక్క తిరుమేని సౌందర్యాన్ని అనుభవించడానికి ఒక్కడుగా అనుభవించలేకపోవడం వల్ల తానే కొన్ని అనేక రూపాలు ధరించి పరమాత్మ భోగ్యతను ఎలా అయితే సదా పశ్యంతి అని ఎల్లకాలములో అనుభవించి ఎన్నో రూపాలు ధరించి సర్వ అవస్థలలో సర్వకాలములలో పరిమాళ్లను అనుభవించిన ఆయన కొత్తగా ఎలా అయితే ఉంటాడో, అపూర్వంగా ఎలా అయితే ఉంటాడో, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భోగ్యత ఎలా అయితే పెరుమాళ్ళు కలిగి ఉంటారో, ఎన్రు నిత్య సూరిగల్ తన్ తిరత్తిల్ పడువదెల్లాం, నిత్యసూరులందరూ ముక్త పురుషులు నిత్యసూరులు తన విషయంలో పెరుమాళ్ల విషయంలో పడేటటువంటి పాటలన్నీ కూడా పిరాటియై కురిత్తు తాన్ పడువదుం ఎంగై, పిరాటి విషయంలో పెరుమాళ్ళు అలాంటి పాటలు పడుతూ ఉంటారు. ఆవిడ వైభవాన్ని, ఆవిడ భోగ్యత్వాన్ని అనుభవించడం కోసం పెరుమాళ్ళు మనమందరం పెరుమాళ్ల విషయంలో నిత్యులు ముక్తులు పెరుమాళ్ల విషయంలో ఆయనని పరిపూర్ణంగా అనుభవించాలనేటటువంటి కోరికతో ఆర్తితోటి ఎలా అయితే పాటలు పడుతూ ఉంటారో పిరాటి విషయంలో పెరుమాళ్ళు అలా పాటలు పడుతూ ఉంటారు. అపూర్వవత్ విస్మయం ఆదధానయ, అలా నిత్యము నవనూతనంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ. పండివరై కండివరదు ఎవ్వూరిల్ పండివరై కండదు ఎవ్వూరిల్ అని ఆళ్వార్ల యొక్క మంగళాశాసనం. ఎక్కడ సేవించాము ఇదివరకు, ఏ ఊర్లో ఏ దివ్య దేశంలో ఈ పెరుమాళ్ళను సేవించాము అని ఆశ్చర్యం. అంటే ఒక్కొక్క దివ్య దేశాన్ని మనం వెళ్ళి సేవిస్తూ ఉంటే దివ్య దేశాలలో అన్నిటిలో కూడా వేయించేసి ఉండేటటువంటి స్వామి ఒక్కరే అయినప్పటికీ కూడా ఏ దివ్య దేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి ఆ దివ్య దేశంలో అక్కడ ఒక నవనూతనంగా, ఒక అపూర్వంగా, ఒక వైభవం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం కుంభకోణం వెళ్ళి పెరుమాళ్ళను సేవించిన తర్వాత మళ్ళీ శ్రీరంగంకి వచ్చి పెరుమాళ్ళను సేవిస్తే అక్కడ ఇక్కడ ఒకటే స్వామి కదా అన్నట్టుగా ఉండదు. అక్కడ కాంచీపురంలో ఉన్నటువంటి స్వామికి, తిరువరంగంలో ఉన్నటువంటి స్వామికి ఎలా అయితే ఇద్దరూ వేరే వేరే భోగ్యతను అంతటినీ కూడా మనకి కటాక్షిస్తూ ఉంటారో, వేరే వేరే అనుభవాన్ని మనకి ఎలా అయితే కటాక్షిస్తూ ఉంటారో, ఎక్కడ చూసామా ఇతన్ని ఈ పెరుమాళ్ళని ఇంకెక్కడా చూడలేదే, ఇక్కడే ప్రత్యేకంగా మనం సేవిస్తున్నామే అనేటట్టుగా పెరుమాళ్ళ విషయంలో మనం ఎలా అయితే ఈడుపడి ఉంటామో, పెరుమాళ్ళు తన భోగ్యతను అంతటినీ కూడా మన చేత అనుభవింపచేసేటటువంటి విషయంలో ఎలా అయితే ఆ భోగ్యత నవనూతనంగా ఎప్పటికప్పుడు మారిపోతూ క్రొత్తగా ఉండేటటువంటి అపూర్వమైనటువంటి అనుభవంలా ఎలా అయితే పెరుమాళ్ళు కటాక్షిస్తున్నారో, విరాట్ విషయంలో కూడా అదే భావన అదే విధంగా ఉంటుంది పెరుమాళ్ళకి అంటున్నారు. ఎక్కడ చూసామా ఇతన్ని అని మనం అనుకుంటున్నట్టుగా ఈమెని ఎంత భోగ్యంగా అసలు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదే అని పెరుమాళ్ళ మనసులో ఎప్పటికప్పుడు పెరుమాళ్ళు అలా తలుస్తూ ఉంటారు అంటున్నారు. పండు ఇవరై కండదు ఎవ్వూరిల్ ఎన్రుం அப்பொழுதை கப்பொழுதும் என் ஆறாமுதம் என்று ஆழ்வார்களும் சதா பசியந்தி என்று நித்திய சூரிகளும் நித்யாபூர்வத்தையாலே தேவர் திறத்தில் படுவதெல்லாம் தேவர் படும்படியாயிரே பிராட்டி போக்கியத்தை இருப்பது.
ఆళ్వార్లందరూ కూడా ఎక్కడ చూసామా ఈ పెరుమాళ్ళని ఇంతకుముందు ఎక్కడా చూడలేదు, ఎంత నూతనంగా భోగ్యంగా కలిగి ఉన్నారు అని దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళ విషయంలో ఎలా అనుకుంటున్నారో, అప్పొజుదు ఎన్న ఆరావముదే, ఎప్పటికప్పుడు నవనూతనంగా ఉండేటటువంటి స్వామి ఆరావముదే, ఎంత అనుభవించినా కూడా తనివి తీరనటువంటి అమృత రూపము వంటి వాడ, తృప్తామృత స్వరూపుడా, ఎంత అనుభవించినా తృప్తి కలిగింది చాలు అని అనే విధంగా ఉండనటువంటి స్వామి, ఎంత అనుభవించినా కూడా మళ్ళీ క్రొత్తగా దేవతలు తాగేటటువంటి అమృతమైన కొంచెం సేపు తాగిన తర్వాత, కొన్ని సంవత్సరాలు తాగిన తర్వాత అబ్బా ఇంకేం తాగుతాం ఈ అమృతం అని మొహం మొత్తుతుందేమో, కానీ పెరుమాళ్ళ విషయంలో మాత్రం అప్పొజుదే ఎన్నారావముదే, ఎప్పటికప్పుడు కొత్త అనుభవాన్ని కలగచేసేటటువంటి అతృప్త అమృతుడా అని ఎలా అయితే ఆళ్వార్లు పెరుమాళ్ళ విషయంలో చెప్పారో, అంతేకాకుండా నిత్యసూరులు ఎప్పుడు సదా పశ్యంతి, నిత్యము పెరుమాళ్ళను సేవిస్తూ ఉంటారు. అలా సేవించినప్పటికీ కూడా పూర్తిగా పెరుమాళ్ళని అనుభవించాము అనేటటువంటి భావన వాళ్ళకి ఎప్పుడూ కలగదు. కాబట్టి ఇంకా అనుభవించాలి, ఇంకా కొత్తగా ఉంది, ఇంకా ఇది సేవించలేదు, ఇంకా అది సేవించలేదు అని పరమాత్మ విషయంలో భోగ్యతను అనుభవిస్తూ, అయ్యో ఇంకా కొత్తగానే ఉంది అని అనుభవిస్తూ నిత్యము పెరుమాళ్ళని ఎలా అయితే సేవిస్తూ ఉంటారో, నిత్య సూర్యగళం నిత్యాపూర్వత్తయ్యాలే, అపూర్వం నిత్యము అపూర్వంగా ఉండేటటువంటి విషయంతో దేవర్తిరత్తిల్ పడువదెల్లాం, పెరుమాళ్ళ విషయంలో పడేటటువంటి పాటలన్నీ కూడా దేవర్ పడుంబడియాయిరే, పరమాత్మ పడేటటువంటి విషయంగా పిరాటి భోగ్యతై ఇరుపదు, పిరాటి యొక్క భోగ్యత అంత భోగ్యంగా ఉంటుంది. మనం పెరుమాళ్ళ విషయంలో ఎలా అయితే ఎంత సేవించినా కూడా తనవి తీరలేదండి, ఈసారి మళ్ళీ వెళ్ళి సేవిస్తే పోయినసారి సేవించింది ఈ పెరుమాళ్ళనేనా, ఇంత కొత్తగా ఉన్నారేంటి అని మనము నిత్యసూరులు సదా పశ్యంతి అని చూసేటటువంటి నిత్యసూరులు కూడా పెరుమాళ్ళ విషయంలో ఎలా అయితే ఆయనని అనుభవించడంలో పాటలు పడుతూ ఉంటారు, విరాట్ విషయంలో పెరుమాళ్ళు అలాంటి పాటలు పడుతూ ఉంటారు. అది అపూర్వవత్ విస్మయం ఆదదానయ, అపూర్వవత్ విస్మయం ఆదదానయ, నిత్య నూతనంతో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది ఆ అనుభవము అంటున్నారు. ఉగప్పిప్పదు ఎన్ముగత్తాలే ఎన్నిల్, ఎలా ఆవిడ ఆనందాన్ని కలగచేస్తుంది పరమాత్మకి అంటే, గుణేణ రూపేణ విలాసచేష్టితై వడివజగాలుం శీలాది గుణంగళాలుం విలాసచేష్టితంగళాలుం, ఆవిడ యొక్క రూప సౌందర్యంతో, గుణ సౌందర్యం ఆత్మగుణాలతోటి, విలాసచేష్టితై ఆవిడ యొక్క విలాసమైనటువంటి చేష్టితములతోటి, ఆ తల్లి క్రీగంటి చూపుతోటి పరమాత్మని ఒక్కసారి తిరునేత్రములతోటి క్రీగంటి చూపుతోటి పరమాత్మని చూస్తే చాలు అని, ఆయన ఈ సృష్టి స్థితి వ్యాపారాలన్నిటినీ ఆవిడ భ్రూలతలు కదిలితే చాలు అనేటటువంటి కోరిక కోసమే, ఆవిడ కనుబొమ్మలు కదిలితే చాలు అని ఆవిడకి సంతోషం కలగజేయడం కోసం పరమాత్మ సృష్టి చేస్తూ, రక్షిస్తూ, ప్రళయం చేస్తూ, మళ్ళీ సృష్టి చేస్తూ, మళ్ళీ రక్షిస్తూ, ఆ సృష్టిని అంతటినీ ప్రళయం చేస్తూ ఈ వ్యాపారాలన్నీ కూడా ఎందుకు చేస్తాడు అంటే, ఆవిడ యొక్క కనుబొమ్మలలో ఒక వికాసాన్ని చూడడం కోసమే. లక్ష్మీదేవి కనుబొమ్మలలో ఒక వికాసం, ఆవిడ కనుబొమ్మల కదలికలు, ఆవిడ క్రీగంటి చూపులు పరమాత్మ మీద పడడం కోసమే అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అని చెప్పినట్టుగా, విలాస చేష్టితంగళాలు, ఆవిడ యొక్క విలాసమైనటువంటి చేష్టితములతోటి ఆయనని ఆనందింపచేస్తుంది, ఆయన భోగ్యత కలగచేస్తుంది అంటున్నారు. సకృద్వదాకార విలోకనాశయ, స్తోత్రత్వంలోనే ఇంకా ముందు వచ్చేటటువంటి శ్లోకంలో చెప్పినట్టుగా భాగవతోత్తములందరూ కూడా పెరుమాళ్ళ యొక్క ఒక్కసారి పెరుమాళ్ళని దర్శిస్తే చాలు అని ఎలా అయితే తహతహలాడిపోతూ ఉంటారో, ఆ తిరుమేని సౌందర్యాన్ని సేవించాలి, ఆ తిరుమేని సౌందర్యాన్ని సేవించడానికితో పోలిస్తే మాకు భక్తి అక్కర్లేదు, ముక్తి పరమపదం అక్కర్లేదు, ఒక్కసారి ఆయనని సేవిస్తే చాలు. స్వామి ఆళ్వార్లు కూడా ఎప్పుడు స్వామి నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను కటాక్షిస్తావు, ఎప్పుడు నీ తిరుమేని సౌందర్యాన్ని అంతటినీ నాకు అనుభవింపచేస్తావు అని ఆళ్వార్ల ఆచార్యులు అందరూ కూడా ఎలా అయితే పరమాత్మ పట్ల ఈడుపడి ఉన్నారో, పరమాత్మ యొక్క తిరుమేని సౌందర్యంలో వారు ఎలా అయితే ఈడుపడి ఉన్నారో, రూపేణ పరమాత్మ కూడా వడి వజగాలం విరాటి యొక్క
తిరుమేని సౌందర్యంలో అంత ఈడుపడి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈర్కెంద్ర గుణంగళై ఉడయాయ్. ఇక పరమాత్మ విషయంలో ఆళ్వార్లు ఆ గుణములు ఎలాంటివండి అంటే పరమాత్మ యొక్క గుణములు పాలలాంటి తీయనైనటువంటి గుణములు కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. ఆ గుణములు ఎలాంటివట? ఈర్కింద్ర గుణంగళై ఉడయాయ్. మనసుని చిత్రహింసలు చేసేటటువంటి గుణములు, మనసుని బాధ పెట్టేటటువంటి గుణములు. పరమాత్మ యొక్క గుణాలను తలుచుకుంటూ ఉంటే ఆహా, ఇంత గొప్పదైనటువంటి గుణములు కలిగినటువంటి వాడిని ఎక్కడా నేను చూడలేదే, ఇన్ని రోజులు ఇన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామిని నేను చేజార్చుకున్నానే అని మనసంతా కూడా పరమాత్మ గుణాలను తలుచుకుంటూ ఉంటే బాధపడుతూ ఉంటుందట. అలా మనసుని ఛేదింపచేసేటటువంటి గుణములు ఈర్కింద్ర గుణంగళై ఉడయాయ్. మనసును బాధ పెట్టేటటువంటి గుణం అంటే ఆయనతోటి విశ్లేషము ఇంత కళ్యాణ గుణాకారుణ్ణి విశ్లేషించి ఉండడమా అని ఆయన గుణాలను తలుచుకుంటూ మనసు బాధపడుతుంది. అదే చెడ్డ గుణాలు కలిగినటువంటి వాడైతే ఆయనను విశ్లేషించినా కూడా మనసుకి ఏమీ బాధ కలగదు. కానీ అపురూపమైనటువంటి అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామిని దూరంగా ఉండేటటువంటి స్థితిలో ఆయన గుణాలన్నిటినీ కూడా తలుచుకుంటూ ఉంటే మనసు దుఃఖిస్తూ ఉంటుంది. స్వామి ఎక్కడో ఎక్కడో శబరి అడవుల్లో ఎక్కడో ఉంటే ఆ శబరిని కటాక్షించడం కోసం నువ్వే నడుచుకుంటూ వెళ్ళి నీ సౌశీల్యానంతటినీ కూడా ప్రదర్శించావు. అక్కడ నా విషయంలో నువ్వు సౌశీల్యాన్ని ప్రదర్శించలేవా అని మన మనసు ఆయన సౌశీల్యాన్ని గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. స్వామి మా అందరినీ కటాక్షించడం కోసం సౌలభ్యాన్ని పరిపూర్ణంగా ప్రకాశింపచేస్తూ దివ్య దేశాలలో వచ్చి వేయించేసావే. ఆ వేయించేసినటువంటి ఆ దివ్య తిరుమేని సౌందర్యంతో నా కన్నుల ముందు కటాక్షించి నీ సౌలభ్యాన్ని నాకు సేవింపచేయవా అని తలుచుకునేటప్పుడు మన మనసు ఆ సౌలభ్యాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. అలా ఆ పరమాత్మకు ఉండేటటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా మనసును చిన్నాభిన్నం చేసేస్తున్నాయి అని ఆళ్వార్లు అలా అయితే చెప్తున్నారో. గుణేన పిరాటి యొక్క గుణములతో కూడా పరమాత్మ అలా ఉక్కిరిబిక్కిరైపోతూ, ఆత్మగుణాల చేత పరమాత్మ కూడా అలా ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. ఉన్సెయ్గై నైవిక్కుం ఎన్గిర చేష్టితంగళ్. ఉన్సెయ్గై నైవిక్కుం నీ వీరచేష్టితములన్నీ కూడా మనసులో మేము ధ్యానిస్తూ ఉంటాం. నీ విశ్లేషాన్ని ఎలా భరిస్తూ ఉంటాము అంటే నీ వీరచేష్టితములన్నీ, నువ్వు చేసినటువంటి అతిమానుష చేష్టితములన్నీ, నువ్వు చేసేటటువంటి కార్యములన్నిటినీ కూడా మనసులో తలుచుకుంటూ మా ప్రాణాలను ధరింప చేసుకుంటామని ఆళ్వార్లు ఎలా అయితే పరమాత్మ విషయంలో ఈడుపడ్డారో పరమాత్మ కూడా గుణేన రూపేణ విలాస చేష్టితై. పిరాటి యొక్క గుణములకి, రూపానికి, విలాస చేష్టితములకి పరమాత్మ కూడా అలా ఈడుపడి ఉన్నటువంటి వాడు. చేష్టితంగళను అభియుక్తర్ అజంగాల్ పడుంబడి ఇరుక్కమవనిరే. అలా ఆళ్వార్లు ఆచారులందరూ కూడా పరమాత్మ యొక్క తిరుమేని సౌందర్యంలోనూ, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములలోనూ, పరమాత్మ యొక్క చేష్టితములలోనూ అందరూ కూడా మునిగి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉంటే అలాంటి పరమాత్మ ఇప్పటి ఇవల్గలుడయ స్వరూపాదిగళలే అజుందుగిరాన్. అలాంటి స్వామి పిరాటి యొక్క రూప గుణాల విలాస చేష్టితములలో అలా వాటిలో మునిగి ఉండి తాను అనుభవిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అభియుక్తర్ ఆళ్వార్లు, ఆచార్యులు, మహర్షులు వీళ్ళందరూ పెరుమాళ్ల విషయంలో ఎలా అయితే ఈడుపడి ఆయన గుణములలోనూ, ఆయన రూపంలోనూ, ఆయన విలాస చేష్టితములలోనూ మునిగి ఎలా అయితే నిత్యము ఆయన వైభవాన్ని అనుభవిస్తున్నారో పరమాత్మ కూడా పిరాటి యొక్క గుణేన రూపేణ విలాస చేష్టితై. ఆవిడ యొక్క గుణములలోనూ, రూప సౌందర్యాది అతిశయంలోనూ, విలాస చేష్టితాలలోనూ పరమాత్మ కూడా అలా మునిగి ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవన్ స్వరూపత్తిలే అపరిచ్ఛిన్నన్. పరమాత్మ స్వరూపంలో ఇంతటి స్వరూపం కలిగినటువంటి రూప గుణ విభూతుల్లో ఇంతటి వాడు అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఈవిడేమో భోగ్యతయ్యాలే అపరిచ్ఛిన్నై చిన్నై
పిరాట్యము భోగ్యతలో అపరిచ్ఛిన్నురాలు. పిరాట్టి యొక్క భోగ్యతను పెరుమాళ్ళు కూడా ఇంతటిది అని చెప్పలేనటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ. సదా తవైవోచితయా తుల్యశీలా వయోవృత్తాం என்றும் உனக்கேற்கும் கோமலர் பாவை என்றும் சொல்லுகிறபடியே தேவர் தமக்கு తగుదియాయిరుక్కిరవళ్. పరమాత్మకే తగినటువంటి ఆవిడ. పరమాత్మ ఎలా అయితే గొప్ప గుణములు కలిగినటువంటి వాడో, ఎప్పుడూ నిత్య యవ్వనంతో విరాజిల్లేటటువంటి వాడో, గొప్ప కళ్యాణ గుణములు కలిగేటటువంటి వాడో, అలాంటి ఆయనతో సమానమైనటువంటి గుణములు కలిగినటువంటి ఆవిడ, ఆయనతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆవిడ, ఆయనతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆవిడ. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. తుల్య సమానమైనటువంటి రామునికి తగినటువంటి శీలము కలిగినటువంటి శీలాది గుణములు కలిగినటువంటిది, వయస్సు కలిగినటువంటిది, వృత్తాం నడవడి కలిగినటువంటిది, తుల్య అభిజన లక్షణం చక్కనైనటువంటి కులంలో అవతరించినటువంటి ఆవిడ, చక్కనైనటువంటి లక్షణములు కలిగినటువంటి సీతాదేవి. రాఘవోర్హతి వైదేహి, రామచంద్రుడికే తగినటువంటి వైదేహి సీతాదేవి. తం చేయమసితేక్షణ, నల్లని కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవి రామచంద్రుడికి అన్నిటిలోనూ సమానమైనటువంటిది, ఆయనకే తగినటువంటిది. వీటిలో శీలము గుణములలో, వయస్సులో, వృత్తం నడవడిలో, అభిజనం మంచి గొప్ప వంశంలో పుట్టడం అనేటటువంటి విషయంలో, ఇతర లక్షణములన్నిటిలో కూడా నల్లని కన్నులు కలిగినటువంటి సీతాదేవి రామునితోటి సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆవిడ అని హనుమ సింసుపా వృక్షం కింద ఉన్నటువంటి సీతాదేవిని సుందరకాండలో రావణాసురుని అశోకవనంలో రావణాసుడి చెరలో సింసుపా వృక్షం కింద ఉన్నటువంటి సీతాదేవిని చూసి మనసులో అనుకున్నటువంటి విషయం, రామచంద్రుడితోటి అన్ని విషయాలలో కూడా సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆవిడ ఈ వైదేహీం. కానీ తం చేయమసి, నల్లని కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవి రామచంద్రుడితోటి అన్నిటిలో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటిది అని చెప్పడం ద్వారా రామచంద్రుడిలో లేనటువంటిది సీతాదేవిలో ఉన్నటువంటిది ఆ నల్లని కన్నులు కలిగి ఉండటం, అంటే దయే ఎప్పుడూ కలిగి ఉండటం. పరమాత్మకు అప్పుడప్పుడు క్షిపామి నక్షమామి అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొంతమందిని నేను క్షమించను, వారిని శిక్షిస్తాను, నరకాది లోకాలలోకి నెట్టేస్తాను అని పరమాత్మ కన్నులు ఎప్పుడైనా ఎర్రబడతాయి, కోపంతో ఎర్రబడతాయేమో, కానీ తం చేయమసితేక్షణ, ఎప్పుడు కోపం అంటూ తెలియనట్టు, నిగ్రహం అంటూ తెలియనటువంటి దయతో కూడినటువంటి కన్నులు కలిగినటువంటి ఆవిడ అనే ఒక విశేషణాన్ని అక్కడ హనుమ సీతాదేవికి మాత్రం వేస్తారు. కానీ మిగిలినటువంటి విషయంలో అన్నిటిలోనూ పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి సదా తవైవ ఉచితయా, నీకు ఉచితమైనటువంటి ఆవిడ, అన్ని విషయాల్లో కూడా నీకు ఉచితమైనటువంటి ఆవిడ. ఉనక్కేర్కుం కోమలర్ పావై, అందమైనటువంటి పుష్పవాసిని అయినటువంటి ఆ లక్ష్మీదేవి విరాట్టి ఉనక్కేర్కుం, నీకే తగినటువంటిది. లోకంలో ఆవిడ పాల సముద్రం నుండి ఉద్భవించిన తర్వాత లోకంలో అనేక దేవతలందరూ కూడా సముద్ర మదనం దగ్గర ఉన్నటువంటి సందర్భంలో వారిని ఎవ్వరినీ కూడా కన్నెత్తి కూడా చూడకుండా హరే వక్షస్థలం పరమాత్మ యొక్క వక్షస్థలానికి చేరిపోయింది. ఆయనే నాకు తగినటువంటి వాడు అనేటటువంటి భావనతోటి పరమాత్మ యొక్క వక్షస్థలంలో చేరిపోయినటువంటి ఆవిడ ఉనక్కేర్కుం కోమలర్ పావై, లక్ష్మీ నివాసి పద్మ నివాసిని అయినటువంటి ఆ పిరాట్టి నీకే తగినటువంటిది అని చెప్పినట్టుగా దేవరర్కు తుగదియాయిరుక్కిరవల్, పరమాత్మకి అన్ని విధములుగా సాటి వచ్చేటటువంటి ఆవిడ. సదా ఎండ్రు பரவியூக விபவ ரூபேண உண்டான సర్వావస్థైகளிலும் ఎన్గిరదు. ఎలా ఎప్పుడు ఎక్కడ అనురూపంగా ఉంటుందండి అంటే అన్ని అవస్థలలో కూడా పరమాత్మతో సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆవిడ. ఆయన
పరాత్పరుడుగా పరలోకంలో పరవాసుదేవుడిగా ఉంటే అక్కడ శ్రీ భూ నీలా దేవులుగా పిరాటి అక్కడ వేయించేసి ఉంటుంది. తిరుపార్కడలలో పరమాత్మ వాసుదేవుడిగా వేయించేసి ఉంటే అక్కడ పిరాటిగా లక్ష్మీదేవిగా అక్కడ వేయించేసి ఉంటుంది. రాముడిగా వస్తే సీతగా, కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా ఈ లోకంలో తనని ఆ పరమాత్మని అనుసరిస్తూ ఆ పరమాత్మకి అనుగుణంగా ఉండేటటువంటి విధంగా అన్ని విషయాల్లో అనుగుణంగా ఉండేటటువంటి విధంగా విభవ అవతారాలలో ఉంటుంది. అంతర్యామిగా పరమాత్మ లోపల వేయించేసి ఉన్నప్పటికీ కూడా పిరాటితోనే పరమాత్మ లోపల మనందరి లోపల కూడా వేయించేసి ఉంటాడు. అర్చామూర్తిగా ఈలో దివ్య దేశాలలో వేయించేసి ఉంటే పిరాటితోనే వేయించేసి ఉంటారు. అలా పర వ్యూహ విభవ రూపేణ అన్ని చోట్ల కూడా సదా తవైవ ఉచితయా నీకు అన్ని స్థితులలో కూడా నీకే తగినట్లుగా ఉండేటటువంటి ఆవిడ. గుణేన రూపేణ విలాస చేష్టితై సదా తవైవోచితయా ఎన్నో మాం నీకెప్పుడు కూడా ఎలా ఉచితంగా ఉంటుంది అంటే ఆవిడ గుణములతోటి, ఆవిడ రూప సౌందర్యాదులతోటి, విలాస చేష్టితములతోటి సదా నీకు ఉచితంగా ఉంటుంది. అంటే నీ గుణములు ఎలా ఉంటాయో పిరాటి గుణములు కూడా నీకు ఉచితంగా అదే విధంగా ఉంటాయి. నీ రూపం ఎలా అద్వితీయంగా ఎంతో భోగ్యంగా ఉంటుందో పిరాటి యొక్క రూపం కూడా నీకు తగినట్లుగా, నిన్ను అనుసరిస్తూ నీకు తగినట్లుగా ఆవిడ రూపం కూడా అలాగే ఉంటుంది. విలాస చేష్టితములు ఆవిడ చేసేటటువంటి చేష్టితములు కూడా నీకు తగినట్లుగా ఉంటాయి. రామచంద్రుడు ఎన్నో కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడో సీతాదేవి కూడా అన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ. రామచంద్రుడు ఎలా అయితే సుకుమారుడో, ఎలా అయితే మానవ శరీరాన్ని ధరించాడో, రామావతారంలో మానవ శరీరాన్ని ధరించాడో, విరాట్టి కూడా ఆయనని అనుసరిస్తూ మానవ కాంతగా ఈ లోకంలోకి ఉద్భవించింది. రాముడు రాక్షసుల్ని సంహరించడానికి అరణ్యవాసాన్ని స్వీకరిస్తే రామచంద్రుడి కన్నా ముందే తాను లంకా నగరంలోకి ప్రవేశించి రాముని యొక్క చేష్టితాలను అనుసరిస్తూ తన చేష్టితాలు కూడా ఉండేటట్టుగా చేసింది. అందుకే గుణేన రూపేణ విలాస చేష్టితై సదా తవైవోచితయా నీకు తగినట్లుగా, నీకే తగినట్లుగా తన గుణములను, రూపమును, విలాస చేష్టితమును సదా ఎల్లప్పుడూ కలిగినటువంటి ఆవిడ అంటున్నారు. ఆ సదా అనేటటువంటి విషయం ఎల్లప్పుడూ ఆవిడ గుణములు, రూపము, విలాస చేష్టితమును ఎప్పుడూ నీకు అనుగుణంగా ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. తవశ్రియా விஷ்ணோ ஸ்ரீஹி என்றும் உன் திரு என்றும் சொல்லுகிறபடியே அனன்யார்ஹை எண்ணுதல் தேவர்க்கு సంపత్తియాయిరుక్కుమ వాడుగల్ ఎన్నుదల్. తవశ్రియా అని చెప్పడం ద్వారా నీకు సంపద అయినటువంటి ఆవిడ, నీకు ఐశ్వర్యమైనటువంటి ఆవిడ, మనందరికీ పెరుమాళ్ళు ప్రసాదించేటటువంటి పురుషార్థములు సంపదలైతే పరమాత్మకి సంపద ఏమిటండి అంటే ఆ లక్ష్మీదేవే పరమాత్మకి సంపద. విష్ణో శ్రీ నిత్యవైష జగన్మాత విష్ణో శ్రీర్ అనుపాయని. విష్ణు పురాణంలో పరాశర మహర్షి అనుగ్రహించినట్టుగా నిత్యవైష జగన్మాత, లోకాలన్నిటికీ కూడా తల్లి అయినటువంటిది, నిత్య అయినటువంటి పరమాత్మ సంకల్పంతో నిత్యమైనటువంటిది, విష్ణువుకే చెందినటువంటి ఆవిడ. విష్ణోశ్రీ అనుపాయని, విష్ణువుకే చెందినటువంటి ఆవిడ అనుపాయని. ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటే ఆయనకు తగినట్టుగా ప్రవర్తించేటటువంటి స్వరూపం కలిగినటువంటి ఆవిడ. స్వరూప రూప గుణ విభూతులు, పిరాటి యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా పెరుమాళ్ళని అనుసరిస్తూ పెరుమాళ్ళకే పెరుమాళ్ళని అనుసరిస్తూ ఉండేటటువంటి విషయములు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఉన్ తిరుమార్వత్తు మాలైనంగై, నీ వక్షస్థలంలో ఉండేటటువంటి మాలికలా గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ఆవిడ. మాలిక లాంటి స్వరూపం, నీ వక్షస్థలంలోనే ఉండేటటువంటి మాలికల వంటి ఆవిడ లక్ష్మీదేవి, అంటే నీకే చెందినటువంటి ఆవిడ అంటున్నారు. తవశ్రియా అని చెప్పడం ద్వారా అనన్యార్హాన్ని, పిరాటికి ఉండేటటువంటి ఇతరులకు ఎవ్వరికీ కూడా ఉపయోగపడకుండా కేవలం పరమాత్మకే చెంది ఉండడాన్ని అనన్యార్హము అంటారు. ఆ అనన్యార్హాన్ని అంతేకాకుండా తవశ్రియా అని చెప్పడానికి నీకే సంపద అయినటువంటి ఆవిడ. లోకంలో మిగిలినటువంటి వారందరికీ పెరుమాళ్ళ సంపద అయితే పెరుమాళ్ళకి విరాట్ సంపద. తవశ్రియా నీకు సంపద అయినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని చెప్తూ పిరాటి యొక్క భోగ్యతను, పిరాటి యొక్క అనన్యార్హత్వాన్ని, పరమాత్మకే చెంది ఉండేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి యామునాచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు. స్వవైశ్వ్యరూప్యేణ సదానుభూతయాపి
అపూర్వవత్ విస్మయమాదధానయా గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవోచితయా తవ శ్రియా. పరమాత్మ విశ్వరూపాన్ని ధరించి సదా అనుభవించినప్పటికీ కూడా అపూర్వవత్ నిత్యము అపూర్వంగా నిత్యము క్రొత్తగా ఉండేటటువంటిది, విస్మయ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటిదిగా ఉంటుంది, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటిది, ఆదధానయ అలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భోగ్యత కలిగినటువంటి ఆవిడ లక్ష్మీదేవి. గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవ ఉచితయా. నీకెప్పుడు కూడా ఆవిడ నిన్ను అనుసరిస్తూ నీకే అనన్యార్హంగా, నీకే భోగ్యం కలిగించేటట్టుగా, భోగ్యతను కలిగించేటట్టుగా, నీకే తగినట్టుగా తన గుణాలతోనూ రూపాలతోనూ విలాస చేష్టితాలతోనూ నీకే ఆనందాన్ని కలిగిస్తూ నీ చేతనే వినియోగింపబడేటట్టుగా ఆవిడ ఉంటుంది. అలాంటి తపశ్రియ, అలాంటి లక్ష్మీదేవి నీకే చెందినటువంటి ఆవిడ గొప్ప భోగ్యత పరిచ్ఛేదించి నీ చేత కూడా ఇంతటిది లక్ష్మీదేవి యొక్క వైభవము అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప భోగ్యత కలిగినటువంటి ఆవిడ, నిన్నే అనుసరిస్తూ నీకే చెంది ఉండేటటువంటి స్వరూపం కలిగినటువంటి లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి స్వామిని నిత్యసూరులందరూ కూడా అనుభవిస్తున్నారు. ఈ 2 శ్లోకాలకి అన్వయం ఏమిటి అంటే, ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి పిరాటితో కూడినటువంటి పెరుమాళ్లను అందరూ కూడా సేవిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో తయా సహాసీనం అనేటటువంటి తర్వాత శ్లోకంలో అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి పిరాటితోటి కూడి ఉన్నటువంటి నిన్ను అనంతుడు, గరుడు, విశ్వసేనులు మొదలైనటువంటి నిత్యసూరులు, మిగిలినటువంటి ముముక్షువులు, ముక్త పురుషులందరూ కూడా విరాటితో గొప్ప వైభవం కలిగినటువంటి విరాటితో కూడినటువంటి పెరుమాళ్లను సేవిస్తున్నారు అని మనకి అన్వయాన్ని అనుగ్రహిస్తున్నారు యామునాచార్యులు వారు. అలా గొప్ప వైభవం, భోగ్యత, అనన్యార్హము కలిగినటువంటి విరాటిని సేవిస్తూ ఆ శేర్తిని అనుభవిస్తూ దానికి మంగళాశాసనం చేశారు ఈ శ్లోకంలో.